కరెంటు మంచినీళ్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖజానాలో రైతు బంధు పైసలు ఉంచినట్లు బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని ఫైర్ అయ్యారు. సర్కార్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలని తిప్పికొట్టాలన్నారు హస్తం లీడర్స్. ఇవాళ పలువురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఇచ్చిందన్న కిషన్ రెడ్డి కామెంట్లపై కౌంటర్ అటాక్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్లలో కేంద్రం నుంచి వచ్చింది 3,70,235 కోట్లు మాత్రమేనన్నారు భట్టి. అది కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటానేనని చెప్పారు భట్టి. 10 లక్షల కోట్లు ఇచ్చామండి. ఎక్కడండి మీరు 10 లక్షల కోట్లు ఇచ్చింది? నేను లెక్కలతో సహా ఈ వాటాగా వచ్చే అదనంగా వచ్చే కాదు, ఇక్కడ నుంచి పన్నులు వసూలు చేసి జీఎస్టీ ద్వారా కేంద్రానికి పోతే ఆ నుంచి డివైడ్ చేసి అన్ని రాష్ట్రాలు పంచినట్టే మన రాష్ట్రానికి కూడా పంచుతారు మన వాటాని. అవి కూడా ఎంత వచ్చినాయి? 3,70,235 కోట్లు మన వాటా ఇది. మరి ఈ వాటా కాకుండా అదనంగా వారు 10 లక్షల కోట్లు మరి తెలంగాణ రాష్ట్రానికి ఆడిచ్చారు. మరి నాకైతే లెక్కల్లో ఎక్కడ అకౌంట్లో రాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు నీళ్లు, కరెంటు సహా అన్ని విషయాలపై గత బీఆర్ఎస్ సర్కార్ తప్పులే చెప్పిందని విమర్శించారు బట్టి విక్రమార్క. కరెంటు కోతలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బట్టి. మైనస్లో 3,960 కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని ఒప్పజెప్పారు. నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వడం కోసం దాచిపెట్టి ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి ఇవ్వలేకపోయాం అని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు? ఎవరు అకౌంట్లోకి పోయినట్టు? ఎవరి దగ్గర ఉన్నట్టు? ఇది వాస్తవ పరిస్థితి. వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు పోయే విధంగా కాదు, ప్రత్యేకించి ఏం తీసుకొచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా. అది చేత కాదు. మీరు చూసిరు ఎవరంటే అక్షితాల గురించి మాట్లాడతారు. ఇంటింటా రాముడి ఫోటోలు వస్తా ఉన్నారు, గోడల మీద శ్రీరామరాత్రులు. నిన్న శ్రీరామరావు అందరూ పాల్గొనలేదా? పసుపు బోర్డు పేరుతో అరవింద్ మోసం చేశారని ఆరోపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. తనను గెలిపిస్తే 2025 డిసెంబర్లోగా 3 షుగర్ ఫ్యాక్టరీలలో చెరుకు క్రషింగ్ స్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ సెగ్మెంట్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రైతు వ్యతిరేక వేసుకొని చక్కెర కర్మాగారు మూసివేయడానికి బాధ్యతలు కవిత గారు కాబట్టి వీళ్ళ కవిత గారు ఓడించాలని పట్టుదలతో రాజకీయాలకు అతీతంగా ఆవిగారు గెలిపించు. నువ్వు అంతకంటే సిపాయి వేయను అది ఏమనుకుంటుండో బాబు చూసి పనుకుంటు. నేను అంటున్నా చక్కెర కర్మాగారు పునఃప్రారంభం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కమిట్ అయి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తమతో ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేసీఆర్ ఏం మాట్లాడినా తిప్పికొట్టే వ్యూహాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. కేసీఆర్ గారు 20 మంది ఎమ్మెల్యేల సంగతి మాట్లాడాడు. మా 20 మంది వాళ్ళకి టచ్లు ఉన్నారా, వాళ్ళ 20 మంది మాకు టచ్లు ఉన్నారా? మీకు ఎన్నికల తర్వాత క్లారిటీ వస్తుంది. కేసీఆర్ గారు ఏ రాజకీయ ఆలోచన తోటి చేసిన ప్రకటనలు దాన్ని తిప్పికొట్టే వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి అనేదే తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇస్తున్నా. మేము వ్యూహం లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ లేదు అని అనుకోవద్దు. మేము అలర్ట్ గానే ఉన్నాము. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్ వేశారు గడ్డం వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ ను 1,00,000 మెజారిటీతో గెలిపించి పార్టీ పెద్దలకు బహుమతిగా ఇస్తామన్నారు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ప్రతి కార్యకర్త చామల కిరణ్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా చిట్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం బూత్ స్థాయి నుంచి క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్ కు ఒక బాధ్యతను పెట్టేసి రేపు ఈ నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికి 1,00,000 ఓట్ల మెజార్టీ ఇచ్చేటువంటి ఒక కార్యాచరణని కాంగ్రెస్ శ్రేణులందరూ ఇక్కడ రూపొందించుకోవడం జరిగింది. డెఫినెట్లీ 1,00,000 ఓట్లు లీడ్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం రేపు చేపట్టబోతా ఉన్నాం. మహబూబాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్. ఆదిలాబాద్ లోక్సభ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున పార్టీ నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్.